మరణించిన తర్వాత ఏ మానవుడు నరకానికి వెళ్లకుండా పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు తీసుకురావడానికి తన ఏకైక కుమారుని మానవుల యొక్క పాపముల నిమిత్తం శిలువలో బలిగా అర్పించాడు. పాపానికి దాసులుగా ఉన్న మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని వెలగా ఇచ్చి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడాయన. నిజానికి మన ఆత్మ నివసిస్తున్న ఈ దేహము మనది కాదు. ఈ దేహము మీద మనకు ఎలాంటి హక్కు లేదు. యేసుక్రీస్తు తన చివరి రక్తపు బొట్టు వెచ్చించి కొనుక్కున్నాడు మనల్ని. అయితే మానవులు అది గ్రహించకుండా తమ జీవితాన్ని ఇంకా ఆ దాసత్వంతోనే ఉంచుతూ యేసు ప్రభువు శిలువలో కార్చిన రక్తాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మనిషి తన శరీరాన్ని ఈ లోకానికి అప్పగించి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి పాపాలకు లోనే తనకు తానుగా తన శరీరాన్ని నరకానికి అప్పగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి మహిమ రావాలి అంటే ఈ భూమి మీద మన దేహంతో దేవుని పని చేసి ఆయనను మహిమపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము గనక మన దేహంతో దేవుణ్ణి మహిమపరిచేందుకు ఇష్టపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము మా గురించి, మా శరీర ఆశల గురించి మాత్రమే మేము ప్రయాసపడుతూ మా జీవితమంతా వృధా చేసుకున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి. నీవు విలువ పెట్టి మమ్మల్ని కొన్నావయ్యా. మా దేహముతో నిన్ను గనపరిచే భాగ్యము మాకు దయచేయమని మూయబడిన మా మనోనేత్రములను తెరిచి మా జీవితాలను నీ ఆత్మతో వెలిగించి నీ నామానికి మహిమకరంగా జీవించు భాగ్యము నాకు మాకు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అనుదిన దైవిక స్ఫూర్తి అనే ఈ క్లుప్త సందేశాలు మన ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ ప్రియులైన వారికి పరిచయం చేయగలరు. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.